మనం ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తామో, ఎవరి కోసమైతే మన జీవితాన్నే ధారపోస్తామో, చివరకు వాళ్ళే మన పతనానికి కారణమైతే ఆ బాధ అసలు మాటల్లో చెప్పలేనిది. ఆ రోజు సూర్యగ్రహణం, కానీ ఆ గ్రహణం సూర్యుడికి కాదు, ఒక నిండు ప్రాణానికే పట్టింది. ఆ రోజు రాత్రి అసలు టెర్రస్ పైన ఏం జరిగింది, ఆ ఒక్క సంఘటన వాళ్ళ జీవితాల్ని ఎలా తలకిందులు చేసిందో, ఒక బాధ్యత గల అన్నకి ఆ తమ్ముళ్ళు ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఇది వింటే బంధాల మీద మీకు నమ్మకం పోతుంది. కన్నీళ్ళు ఆపుకోలేనంత పెయిన్ ఉన్న ఈ రియల్ లైఫ్ స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. డబ్బు కోసం మనుషులు ఇంత నీచానికి కూడా ఒడిగడతారా? ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఈ వీడియో విన్నాక తెలుస్తుంది. మరి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే లైక్ అండ్ మీరు పెట్టే కామెంట్స్ వల్లే మన ఛానల్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకు వెళ్తుంది. మరి మన ఛానల్ 3 పువ్వులు 6 కాయలుగా ఇలాగే ఉండాలంటే మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి. మాది వనపర్తి జిల్లా. మా నాన్నకు 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. మా నాన్నకు 1992లో పెళ్లి జరిగింది. మా నాన్నకు పెళ్ళైనప్పుడు మా బాబాయిలు చాలా చిన్నపిల్లలు. పెళ్ళయ్యాక మా అమ్మ ఇంటికి వచ్చేటప్పటి నుంచి మా అమ్మ ఇంట్లో అందరితోనూ మంచిగా ఉంటూ పనులు చేస్తూ మా బాబాయిలను అత్తలను తన పిల్లలుగా చూసుకుంది. పెళ్ళైన 1 సంవత్సరంకే మా అమ్మకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పటి నుంచి మా అమ్మ తనలో తాను ఉండడం, ఎవరితో మాట్లాడేది కాదు. ఇంకా మా నాన్నకి డౌట్ వచ్చి మా అమ్మమ్మకు ఊరికి రమ్మని చెప్పాడు. మా అమ్మమ్మ వచ్చి చూసి చాలా షాక్ అయ్యింది. ఇంకా మా అమ్మను హైదరాబాద్కి తీసుకొని వచ్చి అమ్మమ్మకు తెలిసిన వ్యక్తికి చూపించింది. అతను అమ్మని చూడగానే తనకు ధనపిశాచి పట్టుకుంది అని చెప్పారు. అప్పుడు అమ్మమ్మ ఎందుకు అని అడిగితే, మా అమ్మ పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినప్పుడే మా అమ్మని ఆ ధనపిశాచి పసుపు బట్టల్లో చూసి కోరుకుందంట. అది అప్పటి నుంచి చూసుకుంటూ నాకు ఇంక ఈమె కావాలని కోరుకుందంట. అదేమో మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో చివరి గది ఉంటుంది. ఆ చివరి గది కింద లంకి బిందెలకు కాపలాగా ఉండేదంట. మా అమ్మ ఒకసారి మధ్యాహ్నం ఆ గదిలో పడుకుంది. ఆ చివరి గదిలోనే అదే సందు చూసి అది పట్టేసుకుంది. అప్పటి నుంచి తనకు అసలు ఏం జరుగుతుందో కూడా తనకే తెలియట్లేదు అని ఆ వ్యక్తి మా అమ్మమ్మతో చెప్పారు. దానికి మా అమ్మమ్మ ఏం చేయాలండి, దీనికి ఏం చేస్తే ఇది వెళ్ళిపోతుంది అని ఏడుస్తూ అడిగితే, అప్పుడు అతను అమ్మను గానుగాపూర్కి తీసుకెళ్ళి, అక్కడ గానుగాపూర్ అంటే అది క్షేత్రం, దత్తాత్రేయ స్వామి అక్కడ కొలువై ఉంటారు. అక్కడ 3 నదులు కలిసిన ఒక నది ఉంటుంది. ఆ నది దగ్గర పూజలు చేయండి, నయమవుతుంది అని. ఇంకా అతను ఏం చెప్పారంటే అక్కడే 3 రోజులు నిద్ర చేయించండి అని చెప్పారు. అమ్మమ్మ ఆయన చెప్పినట్టే అన్నీ చేసింది. ఆ తర్వాత అమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఎప్పట్లాగే ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉంది. ఒకరోజు అది అమావాస్య రోజు. అమ్మ ఇంట్లో అయితే ఒక్కతే ఉంది. పనంతా అయిపోయింది కదా అని పడుకుంది. అప్పుడే అమ్మ తల దగ్గర కూర్చొని తాళి చైన్ ఉంటుంది కదా మనకి, తాళిబొట్టు, ఆ చైన్ని ఇట్లా రివర్స్లో చేసి మెడకి ఇట్లా పిసికినట్టు చేసేసింది. ఎంత తీయాలనుకున్న, ఎంత దులుపుకున్న మా అమ్మకు అస్సలు ఓపిక లేక ఇక దత్తా అనగానే అది వదిలేసిందంట. అంటే దత్తాత్రేయ స్వామిని తలుచుకోగానే అది వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా మా అమ్మ భయపడి బయటికి వచ్చి ఒక్కటే ఏడుస్తూనే ఉంది. మా నాన్న అప్పుడే ఇంటికి వచ్చి ఏంటే ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగితే, నాకు ఇట్లా జరిగింది, నేను ఉండను ఇక్కడ, నేను వెళ్ళిపోతాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఎలాగో కడుపుతో ఉంది కదా అని మా తాతకు మా నాన్న చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి మా అమ్మని పంపించాడు. ఇంకా డెలివరీ అయిన తర్వాత అక్కడికి తీసుకెళ్తానని మా అమ్మమ్మకు చెప్పి మా నాన్న కూడా ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఇదంతా చూసి మా నాన్న బాగా టెన్షన్ పడిపోయారు. ఇక తాతయ్య అది చూసి ఇదంతా నాటకం, అంటే మా నాన్న వాళ్ళ నాన్న అనమాట ఇక్కడ తాతయ్య అంటే. మన ఇంట్లో ఈ ధనపిశాచులు, ఈ ఆత్మలు ఎందుకుంటాయి, మనం ఏమన్నా చేసినామా, ఇన్నేళ్ల నుంచి ఇంట్లో ఉంటున్నాం, మనకేమైనా అయ్యిందా అని మా నాన్నని బాగా తిట్టాడు. కానీ మా నాన్న అవేవి పట్టించుకోలేదు. ఇక డెలివరీ అయ్యింది, అన్నయ్య పుట్టాడు. మళ్ళీ ఇంటికి వచ్చాక అదే తంతు. మా అమ్మను బాగు చేసి పంపించడం, అమ్మ ఇక్కడికి రాగానే ఇలా అవ్వడం, ఇలాగే జరుగుతూ ఉండడంతో ఆ తర్వాత అమ్మకి నేను తమ్ముడు కూడా పుట్టేశాం. ఇంట్లో తాతయ్య గొడవ, ఇంటికి పెద్ద కొడుకువు, నీకు తమ్ముళ్ళున్నారు చెల్లెళ్ళున్నారు,
ఏ బాధ్యత లేకుండా ఇంకా అమ్మగారింట్లోనే ఉంటుందా, ఇక్కడుండదా నీ భార్య అని ఇంట్లో ఒకటే గొడవ చేశాడు మా తాత. అప్పుడు నాన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మమ్మకు చెప్పి అమ్మను తీసుకెళ్తాను అని అన్నారు. అప్పుడు అమ్మమ్మకు కోపం వచ్చింది. ఎట్లా తీసుకుపోతావు, అక్కడికి వస్తే తను ఎట్లా అవుతుంది, ఒక పిచ్చి దానిలాగా ప్రవర్తిస్తుంది, దాన్ని పిచ్చిదాన్ని చేస్తున్నారు అని బాగా గొడవ పెట్టేసుకుంది. మా నాన్నేమో అప్పుడు ఏం చేద్దాం అత్తమ్మ అని అడిగాడు. మా ఇంట్లోనేమో నాన్న బాగా గొడవ చేస్తున్నారు, తను ఇంకా ఇంటికి రావట్లేదని. నేనేం చెయ్యాలి, ఎట్లా చేయాలి, తిని చూస్తే ఇట్లుంది, ఇంకా నేనేం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి అని చెప్పేసి నాన్న ఆ రోజు గట్టిగా మాట్లాడాడు. అప్పుడు ఇంకా అమ్మమ్మకు ఒకసారి మొన్న చూపించాం కదా, అతనితోటి మళ్ళీ చూపిద్దాము, అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అడుగుదాం ఆయన్నే అని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మని. తీసుకెళ్ళాక అప్పుడు ఆయన ఇక పూజలో కూర్చున్నాడు. పూజలో కూర్చోగానే ఇంకా నాన్నని అడిగాడు, నీకు నీ బిడ్డ కావాలా, నీ భార్య కావాలా, మీ ఇంట్లో ఉండడం కావాలా, నీకు నీ భార్య కావాలా అని అడిగాడు. అడిగితే ఎందుకు అట్లా అడుగుతున్నావు స్వామి అని చెప్పేసి అడిగితే, లేదు, ఈమెకి మీ ఇంట్లో ఉన్న ధన పిశాచి పట్టుకుంది, అది ఎక్కడుందంటే మీ ఇంట్లో ఉన్న చివరి రూమ్లో, ఆ రూమ్ కింద లంకె బిందెలున్నాయి, అది ఎప్పుడో ఎవరో పెట్టారు, అది మీకు తెలీదు. ఆ లంకె బిందెలకి కాపలాగా పిశాచుల్ని పెడతారు కదా, ఎవరిని తీసుకెళ్ళనివ్వకుండా, అలా దీన్ని కాపలాగా పెట్టారు. అది నిన్ను నీ భార్యని పెళ్లి పసుపు బట్టల్లో చూసి నీ భార్యని కోరుకుంది, మీ భార్యని ఇస్తే ఆ ధనమంతా ఇచ్చేస్తానని అంటుంది. నేను గట్టిగా కూర్చోబెట్టి అడిగిన అదే అంటుంది, నాకు ఈమె కావాలి, ఈమెని ఇస్తే ఆ ధనమంతా మీకు ఇచ్చేస్తాను, ఈమెను తీసుకెళ్తా అని అంటుంది. ఇంకప్పుడు మా నాన్న, ఇవన్నీ నాకొద్దు, నాకు నా భార్య పిల్లలే కావాలి, నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళి వేరే ఇల్లు కట్టుకుంటా అని చెప్పేసి ఇక ఎట్లానో ఇంకా మా అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి తీసుకొచ్చారు. ఇక మా తాతయ్యతోటి కూడా చెప్పాడు, మేము ఈ ఇంట్లో ఉండము, మేము వేరే ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతాము, అప్పటి వరకు వేరే దగ్గర అద్దెకి ఇల్లు తీసుకొని ఉంటాము, మీకేమన్నా అవసరమైతే నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పేసి మా తాతతోటి మా నాన్న అన్నాడు. కానీ మా తాతయ్య మాత్రం బాగా మా అమ్మ మీద కోపం వచ్చింది మా తాతయ్యకి. ఎందుకంటే వాళ్ళ కొడుకును వాళ్ళ దగ్గర నుంచి దూరం చేస్తుందని. ఇక బాబాయిలు కూడా చిన్నపిల్లలు కదా, చదువుకుంటున్నారు, అత్తలకి ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా వీని బయటికి తీసుకెళ్తుంది. అట్లా ఇంకా ఆలోచించి మా అమ్మ మీదైతే బాగా కోపం పెంచేసుకున్నారు. ఆ తర్వాత మా నాన్న బయట ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక ప్లేస్ ఉండేదన్నమాట మాకు, ఆ ప్లేస్లోనే ఇల్లు కడదామని స్టార్ట్ చేశాడు. ఇల్లు కడుతున్నాడు, అంతలోనే మా అత్తమ్మ, ఇద్దరు అత్తమ్మల పెళ్ళిళ్ళు కూడా చేసేసాడు. ఇంకా మా బాబాయ్ వాళ్ళేమో చిన్నోళ్ళు, ఇక మాతోటే చదువుకునే వాళ్ళు, అంటే వాళ్ళు మాకంటే ఒక 10 సంవత్సరాలు పెద్దోళ్ళు అంతే. పెద్ద బాబాయ్కి ఏమో 10 ఇయర్స్ ఉంటుంది, మిడిల్ బాబాయ్కి ఏమో ఒక 8-7 ఇయర్స్ అలా ఉంటాయి, లాస్ట్ బాబాయ్కి ఏమో ఒక 5 ఇయర్స్ ఉంటుంది. అట్లా అందరం కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళం. ఇక తాతకు అమ్మ మీద బాగా కోపం వచ్చి వేరే కాపురం పెట్టింది. ఇక్కడుండి బాబాయిలను చూసుకోవడానికి భారం అయిపోతుంది అని చెప్పేసి బాగా కోపం పెట్టేసుకున్నారు. ఇంకా అంత కోపం ఉన్నా సరే మా తాతకు, మా నాన్నమ్మకు అయితే మేమంటే పంచ ప్రాణాలు. మా అమ్మ ఎట్లున్నా సరే, మా నాన్న ఎట్లున్నా సరే, మేమైతే ఎంతైనా సరే పొద్దున్నే స్కూల్కి వెళ్ళే వాళ్ళం, నైట్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం, నైట్ తినేవాళ్ళం, తినగానే ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి పోయి పడుకోవడం, మాకు అదే రొటీన్ అయిపోయింది. అలా నా స్కూల్ అయిపోయింది, నేను ఇంటర్కి వచ్చాను, ఇంటర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక సంబంధం వచ్చింది. నా ఇంటర్ సెకండ్ ఇయర్లో అప్పుడు అమ్మమ్మ నన్ను బాగా తొందర పెట్టి మంచి సంబంధం వచ్చిందని మా నాన్నని ఎట్లాగా అలా ఒప్పించి నాకు పెళ్లి చేసేసారు. నాకు ఇప్పుడు 2 పిల్లలు, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత 2018లో మా అమ్మకు, మా అన్నయ్యకు గవర్నమెంట్లో జాబ్స్ వచ్చాయి. ఆ జాబ్స్ మా అత్తగారింటి దగ్గర ఊర్లోనే వచ్చాయి. ఇక జాబ్ కోసం మా నాన్న ఊరిని వదిలేసి మా అమ్మను, మా నాన్నను, మా అన్నను, మా తమ్ముడిని ఇక్కడికి వచ్చి ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఇక జాబ్కి వెళ్తుండేవారు. మా నాన్న కూడా ఏదో ఒక జాబ్ చూసుకున్నారు. మా తమ్ముడైతే అప్పటికింకా చదువుతూనే ఉన్నాడు, అంతా బాగానే ఉంది. సడన్గా ఒకరోజు మా తాతయ్య చనిపోయారు. అప్పటికి బాబాయిలకు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఇంకా మా నాన్నే దగ్గరుండి 3 బాబాయిలకు ఒక 1 ఇయర్ అట్లా చూసుకుంటూ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసారు. మా బాబాయిలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా మా పెద్ద బాబాయికి అయితే పిల్లలు లేరు. చిన్న బాబాయికి ఒక చిన్న పాప, నెలల పాపే. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, ఆస్తులు పంచుకోవాలని ఒక పంచాయతీ పెట్టాడు మా పెద్ద బాబాయ్. అప్పుడు ఆ పంచాయతీలో
ఇంక మాకొచ్చేది కూడా సరిగ్గా ఇవ్వకుండా బాగా మాట్లాడించారు పెద్దవాళ్ళతోటి. ఇక ఎట్లా అంటే మొత్తం వాళ్ళ సైడే మాట్లాడినట్టు మాట్లాడించారు. "నువ్వు పెద్దోడివి కదా! నీకు పిల్లలు కూడా అయిపోయారు. అంతా అయిపోయింది. ఇక పిల్లలకు పెళ్ళిళ్ళే కదా!" అని చెప్పేసి ఇక తమ్ముళ్ళు ఇప్పుడు బతకాలి అని చెప్పి మా పెద్ద బాబాయ్ అట్లా మాట్లాడించి, మా పెద్ద బాబాయ్, మా పెద్దత్త ఇక వాళ్లకు ఆస్తులు బాగా రావడానికి అలా మాట్లాడించారు పెద్దలతోటి. దాంతో మా తమ్ముడు పంచాయతీలో కోపంలో మా పెద్ద బాబాయిని, మా పెద్దత్తను తిట్టాడు. ఆ కోపం బాగా మనసులో పెట్టుకున్నారు వాళ్ళు. మా నాన్న అప్పుడు మా తమ్ముడిని కోపం చేసి, "నువ్వు అన్ని మాటలు మాట్లాడొద్దు, బాబాయ్‌లను అట్లా అంటావా?" అని చెప్పేసి చాలా తిట్టాడు మా తమ్ముడిని. అప్పుడిక మా బాబాయ్ 4 రోజులు ఆ పంచాయతీని సాగించాడు. ఇక మా నాన్న కూడా అన్నాడు, "నాకు ఏదిస్తే అది తీసుకుంటా. ఇక నా తమ్ముళ్లకు మంచిగా ఉండాలని చెప్పేసి ఏదిస్తే అది తీసుకుంటాను" అని చెప్పేశాడు. ఇక అది సాగించి సాగించి మా తాత వాళ్ళకి ఇల్లుంటుంది. ఇంతకుముందు చెప్పినాను కదా మా అమ్మకి ధనపిశాచి అని చెప్పి. అదే భాగం మా అమ్మకి మా నాన్నకి వచ్చింది. అంటే మా తాత వాళ్ళ ఇల్లు ఎట్లుంటుందంటే ఒక 4 రూమ్లు ఉంటాయి. ఆ 4 రూమ్లలో 2 రూమ్లు ఇటు బాబాయ్కి, 2 రూమ్లు చిన్న బాబాయ్కి వచ్చాయి. ఇంకొక 2 రూమ్లేమో పెద్ద బాబాయ్కి, నాన్నకు వచ్చాయి. ఇంకా దాని వెనకాలే పెంకుటిల్లు ఉంటుంది. అదేమో పెద్ద బాబాయ్కి ఇచ్చారు. నాన్న కట్టుకున్న ఇల్లేమో రెండో బాబాయ్కి ఇచ్చారు. ఇట్లా 4 భాగాలుగా నలుగురికి ఇచ్చారు. ఇక నానమ్మదేమో పక్క ఊర్లో స్థలం ఉంటుంది. అదేమో అత్తమ్మ వాళ్ళకి రాసిచ్చారు. ఇక ఏది ఇచ్చినా సరే నా తమ్ముళ్ళే బాగుంటారు కదా అని చెప్పేసి నాన్న కూడా ఎంతో బాధపడ్డా ఆ బాధని అట్లానే దిగమింగుకొని యథావిధిగా జాబ్ చేసుకుంటున్నారు. ఇక అప్పటి నుంచి ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదు. సడన్గా ఇంకా కరోనా వచ్చింది, లాక్డౌన్. ఇంకా అమ్మకి అన్నకు జాబ్స్ ఎట్లా గవర్నమెంట్ జాబ్ కదా, హాస్పిటల్ జాబ్ కాబట్టి ఇక కంపల్సరీ వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. నాన్న మాత్రం ఇంట్లోనే ఉండేవాడు. ఇక నేనేమో ఎటు మా అమ్మ వాళ్ళు నాకు ఉండేది దగ్గరలోనే కాబట్టి ఒక వారానికో లేకపోతే 2 రోజులకు ఒకసారో కంపల్సరీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. చాలా బాగా ఎంజాయ్ చేశాము కరోనాలో. ఆ రోజులు ఇప్పటికీ మర్చిపోలేను. లాక్డౌన్ ఇక ఎన్ని రోజులు ఉన్నదో అన్ని రోజులు మేము ప్రతి వీక్ మంచిగా అసలు ఎంత ఎంజాయ్ చేసేటోళ్ళము అంటే, నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా మా నాన్నతో అంత ఎంజాయ్ చేయలేదు. పెళ్ళయిన తర్వాత డాడీ వాళ్ళు మా ఊరి దగ్గరకు వచ్చినాక ఇక చాలా అంటే చాలా అసలు అమ్మగారి ఇంటికి ఎట్లా వెళ్ళేదాన్నో అట్లా వెళ్ళాను. ఆ తర్వాత లాక్డౌన్ రిలీజ్ అయింది. ఇంకా మా రెండో బాబాయ్కి పాప పుట్టింది కదా, ఆ పాప బర్త్డే ఉంది, ఫంక్షన్ చేశాడు. ఫంక్షన్కి పిలిచాడు కానీ ఎవరికైతే ఇష్టం లేదు పోవడం అక్కడికి. ఇంకా ఎన్ని రోజులు బంధాలు పోగొట్టుకుంటాము, ఇట్లానే ఉంటుందా అని చెప్పి నాన్న నేను ఇక మమ్మీని ఎట్లాగలా ఒప్పించి బర్త్డేకి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాము. ఇక ఫంక్షన్ అయితే బాగానే జరిగింది. నెక్స్ట్ డే సూర్యగ్రహణం, ఇంకా అక్కడే ఉన్నాము. ఆ రోజు రాత్రి అందరం మా ఇంటి పైన అంటే మా ఇల్లు పైన టెర్రస్ ఉంటుంది కదా, ఆ టెర్రస్ పైన 2 రూమ్స్ ఉంటాయి. ఆ 2 రూమ్స్ ముందట కొంచెం ప్లేస్ ఉంటుంది, షెడ్ వేసి ఉంటుంది. రేకుల షెడ్ ముందనమాట. ఆ షెడ్ కింద ఇక అది బయటే ఆరు బయట లెక్క అన్నట్టుగా పడుకుంటాము. కానీ పడుకున్న ఆ రోజైతే ఎందుకో నిద్ర అయితే రాలేదు. ఇంక అందరం మంచిగా మాట్లాడుకుంటూ ఆ రోజు రాత్రంతా అట్లానే. నాన్నైతే చాలాసేపు మాట్లాడాడు ఆ రోజు నాతోటి. ఎంత మాట్లాడాడంటే ఇంకా అన్నకు పెళ్లి చేసేయాలి, ఇంకా మంచిగా తమ్మునికి కూడా ఏదో ఒకటి చూసేసుకోవాలి అని చాలా మాట్లాడాడు నాతోటి. ఆ రోజు సరిగ్గా పడుకోలేదు మా నాన్న, అంత మాట్లాడాడు. ఇక పొద్దున్నే సూర్యగ్రహణం కదా, ఇక ఆ రోజు మార్నింగ్ కూర్చున్నాం అందరం. ఇంకా టీ అట్లా టిఫిన్లు అయిపోయాయి. ఇక పెద్ద బాబాయ్ ఫోన్ చేశాడు సడన్గా నాకు. ఫోన్ చేసి ఏమన్నాడంటే, "నీకు ఈ బాబాయ్ గుర్తులేడా? నువ్వు బాబాయ్ వాళ్ళ ఇంటికి ఎందుకు రావట్లేదు? మీ నాన్నకి నాకు గొడవ అయితే ఇక నువ్వు ఈ బాబాయ్ని మర్చిపోతావా?" అని చెప్పేసి అన్నాడు. దానికి నేనేమన్నానంటే, "నాకు అవన్నీ అవసరం లేదు, నాకు ఎవ్వరు లేరు, అది ఇది" అని చెప్పేసి నేను కోపడ్డాను. ఇంకా నాన్న అప్పుడు ఫోన్ తీసుకొని "వస్తుందిలే" అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. "నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు, మాకు మస్తుంటాయి. నువ్వు ఇంటి ఆడపిల్లవి, నీకు ఎవ్వరితోనూ ఇట్లా మనసు బాధ పెట్టకుండా నువ్వు అందరినీ చూసుకోవాలి" అని చెప్పేసి నన్ను ఎలాగలా ఒప్పించి "మీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళు నువ్వు" అని చెప్పేసి నన్ను పంపించాడు. ఇక మా అమ్మ తను మా ఊరిలో తనకు ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఇంకా తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాన్న మాత్రం ఒక్కడే మా టెర్రస్ పైన రూమ్స్ ఉంటాయి కదా, ఇంకా అక్కడే ఒక్కడే పడుకున్నాడు. గ్రహణం అయిపోయేంత వరకు పడుకున్నాడు.
బాగానే పడుకున్నాడు. ఆ ముందు రోజు రాత్రంతా నిద్రపోలేదు కదా, అందుకే నైట్ బాగా పడుకున్నాడు. ఇక అది అయిపోయిన తర్వాత స్నానాలు చేసి ఒక కారు మాట్లాడుకొని పొద్దున్నే ఇంకా మా ఊరికి స్టార్ట్ అయ్యాము అందరము. ఇక అప్పటి నుంచి ఎవరి జాబ్కు వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి జాబ్కి వెళ్ళిపోతున్నాము. ఆ మరుసటి రోజే నాన్నకు నాకు ఫీవర్, చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది. ఎంతంటే అసలు మేమిద్దరం పైకి లెగవలేకపోతున్నాము. ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్పేసి ఇద్దరికి అలానే చెప్పారు. ఇంకా మా అమ్మ మా నాన్నని చూసుకోవాలి కదా అని చెప్పేసి నేనేమో మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా మా ఆయనే నన్ను చూసుకుంటున్నాడు. అక్కడేమో అమ్మ నాన్నని చూసుకుంటుంది. ఆ తర్వాత అసలు ఎంత గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కిస్తున్నా మాకేమో అసలు ఫీవరే తగ్గట్లేదు. ఇక సరే అని చెప్పేసి మా ఆయన ఎట్లాగోలా హాస్పిటల్కి, ఇంకా అక్కడే కరోనా కదా, హాస్పిటల్కి వద్దు అని చెప్పేసి ఇంట్లోనే సెలైన్స్ పెట్టించడం అట్లా చేసి నన్ను ఎట్లాగలా బాగు చేశాడు. ఇక నేను బాగానే ఉన్నాను, అంటే పైకి లెగవలేకపోతున్నాను, మంచిగా కూర్చోగలుగుతున్నాను, మంచిగానే ఉన్నాను. అయితే ఇక నా బర్త్డే వస్తుంది, మా నాన్నేమో నాకు విష్ చేయలేదు. నేను అదే ఆలోచించిన, ఎప్పుడు నా బర్త్డేకైనా నాకు ఏ టైంలోనైనా నాన్న నాకు కాల్ చేస్తుండే కదా, లేట్ అయినా సరే నాన్న నాకు కాల్ చేసి విషెస్ చెప్తుండే, అట్లా విషెస్ ఎందుకు చెప్తలేడు అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే మా నాన్న ఫోన్ అయితే అస్సలు కలవట్లేదు. ఇంకా మా అమ్మకి చేస్తే మా అమ్మ ఎత్తి నాన్న పడుకున్నాడని చెప్పింది. నాకెందుకో డౌట్ వచ్చింది. ఆ తర్వాత మా ఆయన్ని నేను గట్టిగా అడిగాను, నువ్వెందుకు పోతున్నావు అక్కడికి, అయినా ఏం చెప్పట్లేదు, నాన్నేమో నాకు ఫోన్ చేయట్లేదు, నాతోటి మాట్లాడట్లేదు, అసలు ఏమైంది అని చెప్పేసి అంటే ఇంకప్పుడు మా ఆయన నేను గొడవ చేయగా అప్పుడు చెప్పాడు నాకు, మీ నాన్నకి అస్సలు బాలేదు, అన్నం అయితే తినట్లేదు, చాలా వీక్ అయ్యాడు, రోజు హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం, చూపించుకొని వస్తున్నాం, అన్ని టెస్టులు చేస్తున్నా అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు, ఫుడ్ పెట్టండి ఆయనకు మంచిగా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ మాకేమో అసలు ఏమీ అర్థం అవ్వడం లేదు. ఫుడ్ ఏమో ఆయన తినట్లేదు, ఎంత చెప్పినా కూడా అలానే ఉంది అని అంటే ఇంకా మా ఆయన చెప్పిన మాటలన్నీ వినగానే లేదు, నాకైతే అస్సలు అవ్వట్లేదు, మా నాన్న అట్లా ఉన్నాడంటే నాకు అస్సలు ఇక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు, నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, నేను పోతానని చెప్పేసి నేను మా ఆయన మా నాన్నని చూడ్డానికి వెళ్ళాము. నేను వెళ్ళి నాన్నని చూశాను. తను చూసేసరికి అసలు చాలా ఎట్లా అయిపోయాడంటే మొత్తం బక్కగా అయ్యాడు. నాకైతే ఎంత భయమైందంటే ఆయన్ని చూసిన తర్వాత అంత భయమైంది. అట్లా ఎప్పుడూ లేడు మా నాన్న. ఎంత జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే తనంతట తనే బాగు చేసుకుంటుండే. కానీ అసలు ఇంత జరుగుతున్న నాకెందుకు చెప్పలేదని నేను ఏడిస్తే, నీకు కూడా బాలేదు కదా, నువ్వు టెన్షన్ పడతావు, మళ్ళీ నీకు ఇదవుతుంది, పిల్లల్ని ఎట్లా చూసుకుంటావు, ఇక్కడ మాకు బాలేదు అని చెప్పేసి మా నాన్నే నాకు తెలియనివ్వకుండా చేసేసాడంట. నాకు బాగా ఇక భయమై ఏడ్చేశాను. నేను అక్కడికి వెళ్ళేటప్పటికే ఇంట్లో చాలామంది ఉన్నారు, ఎవరెవరో. నాన్నతో ఒక ఆయన పని చేస్తాడు, ఆయన ఉన్నాడు, ఇంకో ఎవరో ఇద్దరు ముస్లిం వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమైంది అంకుల్, అసలు ఎవరు వీళ్ళు అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆ అంకుల్, మీ నాన్నకి చేతబడి చేశారమ్మా, అది కూడా మీ బాబాయ్, మీ పెద్ద బాబాయ్, మీ పెద్ద పిన్ని, మీ పెద్దత్త కలిసి చేయించారు అని చెప్పారు. అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు, మా వాళ్ళు ఎందుకు చేస్తారు, మా నాన్న వాళ్ళని చిన్నప్పటి నుంచి, వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లా చూశాడో వాళ్ళని కూడా అట్లా చూశాడు కదా, ఎందుకు వాళ్ళు అట్లా చేస్తారు అంటే విషయం అదే. మీ నాన్న వాళ్ళ ఇంటి కింద లంకె బిందెలు ఉన్నాయంట, అక్కడ లంకె బిందెలు ఉన్నాయి, ఆ బిందెల్ని మేము పూజలు చేసి తీస్తాము అని మీ బాబాయ్లకి ఎవరో చెప్పారు. కానీ ఇప్పుడు ఆ భాగం ఎవరి కింద ఉంది, ఇదంతా వీళ్ళకి ఆస్తి పంపకాలు అయిన తర్వాత తెలిసింది బాబాయ్లకి. అప్పుడు బాబాయ్ ఆ లంకి బిందెల మీద ఉన్న ఆశతో బర్త్డేకి వస్తాం కదా అని చెప్పేసి, అది తెలిసి మాకు పైన రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో ఏదో నాన్న బట్టలు అవన్నీ తీసుకొని వెళ్ళి ఏవేవో పూజలు చేయించి నవధాన్యాలు ఆ రూమ్లో పెట్టాడు. నవధాన్యాలతో పూజ అదంతా ఎలా చేపించారో నాకైతే తెలియదు, కానీ ఆ నవధాన్యాలతో ఏవేవో చేపించి ఆ రూమ్లో పెట్టేశాడు. సూర్యగ్రహణం రోజు మా నాన్న ఆ రూమ్లోనే పడుకున్నాడు. మేము వస్తామని కావాలనే మమ్మల్ని మా బాబాయ్ నన్ను పిలిచాడు అక్కడికి. నన్ను అక్కడికి పిలిచి నాకు టిఫిన్లో ఏదో కలిపిచ్చారు. ఇక నాన్నకేమో గ్రహణం రోజు అట్లా అయిపోయింది.
ఇంకా మా అమ్మ అయితే రాలేదు కదా, మా అమ్మ సేఫే, మా ఆయన రాలేదు, మా ఆయన కూడా సేఫే. నాకు మా నాన్నకే ఎఫెక్ట్ అయ్యింది. ఇంకా ముస్లిం బాబా ఏం చెప్పారంటే, ఇది బాగా పెద్దగా చేశారమ్మా, అది కూడా కోయ వాళ్ళతో చేశారు. ఇంకా ఒక రోజు ఆగి నేను పూజ చేస్తా, మీరు ఇక్కడికి తీసుకురండి అని అన్నారు. సరే అని అతనికి అడ్వాన్స్ ఇచ్చి పంపించాము. ఆ రోజు మొత్తం నాన్నతో ఉండాలని ఉన్నా, కానీ సాయంత్రం కాగానే అమ్మంది, నాన్నకి దిష్టి తీయాలి, నువ్వు ఇక్కడ ఉండద్దు, పిల్లలు ఉన్నారు కదా, నువ్వు వెళ్ళిపో, నువ్వు రేపు పొద్దున్నే వచ్చేయి, నాన్నని రేపు అక్కడికి పూజ చేస్తానన్నాడు కదా, అక్కడికి తీసుకొని పోదామని అమ్మ చెప్పింది. నేనైతే పోను అని చెప్పేసి చాలా వరకు నాకైతే అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. నేను ఇక్కడే ఉంటాను అంటే, లేదు లేదు నువ్వు వెళ్ళాలి, పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి మంచిగా ఉండదు, నువ్వు వెళ్ళి రేపు పొద్దున్నే రా అని అన్నాడు మా నాన్న కూడా. నేను ఇంటికి ఎప్పుడు వచ్చినా మా నాన్న కూడా ఎప్పుడు పోవద్దనే అంటాడు, కానీ ఈసారేమో పో అని అన్నాడు. సరేలే అని చెప్పేసి పొద్దున్నే లేచి మళ్ళీ వద్దాంలే అని ఇంటికి వెళ్ళాము. మా ఇంటికి వెళ్ళగానే ఫుల్గా అలసిపోయి పడుకున్నాము. పడుకోగానే నాకు ఒక 3 గంటలకి కాల్ వచ్చింది. కాల్ చేసి మా అమ్మ, నాన్న పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, నాకు భయంగా ఉంది అనగానే ఇంకా ఫోన్ కట్ చేసి అసలు మేము ఎట్లున్నామో కూడా చూసుకోకుండా అలాగే వెళ్ళిపోయాము. అప్పటికే నాన్నని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళగానే డాక్టర్లు చెప్పేశారు నాన్న చనిపోయారు అని. మేము అక్కడనే కుప్పకూలిపోయాము. మాకేం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. ఊరికి తీసుకెళ్దామంటే అమ్మేమో ఒప్పుకోవడం లేదు. మేము ఇక్కడే వేసేద్దాం, నాకు ఊర్లో ఎవ్వరూ లేరు, నాకు ఏదీ లేదు, నాకు ఇక్కడే చేసేసుకుందామని చెప్పేసి మా అమ్మ అయితే బాగా ఏడ్చింది. నేనైతే అసలు నా స్పృహలోనే లేను, అసలు ఏదో మైకంలో ఉండిపోయాను. అసలు అలా ఏడుస్తున్నానో లేదో నాకు ఆ రోజంతా గుర్తులేదు, అస్సలు గుర్తులేదు. ఆ రోజంతా ఏ కార్యక్రమం జరిగిందో నాకు గుర్తులేదు. మొత్తం నాన్నకి చేసిన కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. కర్మ చేస్తారు కదా 10వ రోజు, ఆ కర్మ చేసే రోజు కంటే ముందు రోజే సున్నాలు వేస్తాం మేము ఇంటికి. ముందు రోజు సున్నాలు వేసి తెల్లారి ఇట్లా కర్మ చేస్తాం అన్నట్టుగా ముందు రోజంతా ఇల్లు సర్దుతుంటే నాన్న పడుకున్న రూమ్లో నవధాన్యాలు దొరికాయి. అప్పుడు చూసి అసలు అవి నవధాన్యాలు అన్నట్టుగా లేవు, అవి మొత్తం నల్లగా అయిపోయాయి. అవి చూసి ఆయనకు వాట్సాప్లో పంపిస్తే అవి చూసి ఆయన అవే అని చెప్పడం, ఆయన ఏమన్నాడంటే ఇంటి పక్కకు తీసుకెళ్ళి ఎవ్వరికీ చెప్పకుండా పక్కన ఒక బట్టలో వేసి కాల్చేసేయమన్నాడు. ఆయన చెప్పినట్టు అలాగే కాల్చేసాము. కర్మ అయిపోగానే మేము అమ్మనైతే అక్కడ ఉంచలేదు, అందరూ ఉండమన్నారు, కానీ నేనైతే ఉంచలేదు. ఇంకా ఏం జరుగుతుందో ఏం చేస్తారో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం అని అక్కడి నుంచి అయితే వచ్చేసాము. అమ్మ వాళ్ళు ఎక్కడ రెంటుకున్నారో అక్కడికి వచ్చేసాము. కొన్ని రోజులయ్యాక నాన్నకి చూసిన ఆ ముస్లిం బాబా ఒకరోజు అమ్మని, అన్నయ్యని, తమ్ముడిని పిలిచాడు. పిలిచి, మీకు మీ బాబాయ్ మీకు కూడా చేశాడు, కానీ ఒకేసారి చేయలేదు, ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కరు చనిపోయేటట్టు చేశాడు, నేను మీకు పూజ చేసి మిమ్మల్ని మంచిగా చేస్తా అని చెప్పి ఆయన పూజలు చేశాడు. పూజలు చేశాక ఎప్పట్లెక్కే ఇక జాబ్కి వెళ్ళాలి అని చెప్పేసి మా ఆయన బాగా సర్ది చెప్పాడు. ఇంకా అందరం బాధలో ఉన్నాము, ఎవరికి లేదు బాధ అని చెప్పి మా ఆయన అయితే అందరికీ చెప్పాడు, ఇంకా పోవాలి, అందరూ జాబ్ చేసుకోవాలి, మర్చిపోవాలి, ఇంకా ఎన్ని రోజులను ఉంటారు అని చెప్పేసి మా అమ్మని ఎట్లానో ఒకలా సర్ది చెప్పి అమ్మనైతే జాబ్కి పంపించాము. ఇంకా నాన్న చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది. అన్నకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నాం, కానీ ఏ సంబంధం చూసినా పెళ్ళైతే ఫిక్స్ అవ్వట్లేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు మేము బాగా దగ్గర వాళ్ళ ఫంక్షన్కి, ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాము. ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఒక ట్రాన్స్జెండర్ అనమాట, మా ఊర్లో మేము శివశక్తి అంటాము, ఆవిడ వచ్చారు ఫంక్షన్కి. అంటే మేము వెళ్ళిన వాళ్ళతో ఆమె అయితే చాలా క్లోజ్గా ఉంటారు, వాళ్ళకి ఆవిడ ఒక గురువులాగా చూసుకుంటారనమాట. ఇంకా ఫంక్షన్లో ఆవిడ మన్నను చూసి పక్కకు తీసుకెళ్ళి, నువ్వు తొందరగా మా ఇంటికి రా, నీకైతే బాలేదు అని చెప్పిందంట. ఇంకా ఆవిడ అలా చెప్పగానే మా అన్నయ్య వెళ్ళి మా అమ్మకి చెప్తే, మా అమ్మ ఆ మరుసటి రోజే తన దగ్గరికి తీసుకువెళ్ళింది మా అన్నయ్యని. ఇంకా ఆమె పూజలో కూర్చున్నప్పుడు ఒంటి మీద అమ్మవారు వస్తుంది కదా, ఆమెకి నల్ల పోచమ్మ అనే అమ్మవారు వచ్చారు. ఆమె చెప్పిందంట, మా నాన్న ఎట్లా చనిపోయారు, మేము ఎన్ని బాధలు పడుతున్నాము, అసలు ఎట్లుంటున్నాము ఇట్లా అని చెప్పేసి అన్నీ చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు నాన్నకి చేసిన చేతబడి, మా అమ్మ వాళ్ళ మీద కూడా చేశారు కదా చేతబడి, అవన్నీ తీపించుకున్నారని తెలిసి మా అన్నకు పెళ్లి కాకుండా చేశారంట.
పెళ్ళి కాకుండా మగతనం లేకుండా మళ్ళీ ఎలా అంటే పిచ్చోళ్ళ లెక్క తిరిగి బట్టలు ఇప్పుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగేటట్టు చేశారంట. ఇలా ఆవిడదంతా చెప్పిన తర్వాత మా అమ్మ అయితే విని చాలా షాక్ అయింది. ఇంకా ఎందుకు వదిలేయట్లేదు వీళ్ళు మమ్మల్ని, ఇంకా ఎందుకు బాధ పెడుతున్నారు అని చాలా, ఇంకేం చేయాలి మేము అని చెప్పేసి అడిగితే నేను పూజ చేస్తాను అని చెప్పిందంట. మా అమ్మకి ఏంటంటే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మా అమ్మ ఒంటి మీదకి అమ్మవారు వస్తుండేవారు. అమ్మవారు రాగానే మేము అసలు అంత అనుకోలేదు, లైట్లే అని చెప్పేసి వదిలేసాము. కానీ అది వాళ్లకు ముందే తెలుసంట, మా నాన్న చనిపోక ముందే తెలుసు మా అమ్మ ఒంటి మీదకి అమ్మవారు వస్తుందని. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చేతబడి పూజలు చేసేటప్పుడు అమ్మవారు అడ్డుపడుతున్నారంట. అంటే అమ్మ ఒంటి మీదకి వచ్చేవారు. అలా అమ్మవారు అడ్డుపడడంతో ఇంకా అమ్మని కట్టేశారు, ఎల్లమ్మ కట్లు కట్టేస్తారంట. అంటే అమ్మవారు ఒంటికి రాకుండా కట్లు వేసేస్తారంట. ఆ కట్లు వేసాకే ఇంకా నాన్నకు అలా చేతబడి చేసి నాన్న చనిపోయేటట్టు చేసేశారు. అలా చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా నీకు ఇట్లా చేస్తున్నారు, నీ కొడుకుకి ఇట్లా చేస్తున్నారు, నీ కొడుకుకి మొత్తానికే మగతనం లేకుండా చేసేశారు. నేను పూజలు చేసి నీ కొడుకుకి పూజ చేస్తా, ఇంకా నువ్వు ఎల్లమ్మను నీ కట్లు విప్పించేసి నీకు కూడా ఎల్లమ్మ కట్లు విప్పేసి నీకు మంచిగా చేస్తా మీ ఇంట్లో అని చెప్పిందంట. ఇంకా మా అన్నకి పూజ చేయించుకున్నాము, ఇంకా మంచిగా ఇంట్లో ఎల్లమ్మది పూజ కట్లు విప్పించుకోవడానికి పూజ చేయించుకున్నాము. ఆ రోజు శివశక్తి ఇంటికొచ్చింది, మమ్మీకి కట్లు కూడా విప్పింది. కట్లు విప్పగానే అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది. అమ్మకి ఒంటికి రాగానే అమ్మ మాట్లాడింది, అమ్మతోటి అమ్మే మాట్లాడింది. ఇక అయ్యిందేదో అయ్యింది, వీళ్ళు కోల్పోయారు, కానీ ఇప్పటి నుంచి నువ్వు వీళ్ళని కంటికి రెప్పలాగా చూసుకోవాలి. ఏది ఆటంకం రాకుండా, ఏది ఇబ్బంది కలగకుండా, ఏ పగవాళ్ళు ఏది చేయకుండా చూసుకోవాలి. గడప దాటి బయటికి పోయినప్పుడు వాళ్ళ వెంటే ఉండి కాపాడుకోవాలని చెప్పేసి మాట తీసుకుంది. ఇంకా ఇంటి పెద్ద ఆయనకు పెళ్ళి కావాలి ఫస్ట్, పెళ్ళైతే నీకు ఎల్లమ్మ కళ్యాణం, నీకు కళ్యాణం చేపిస్తా అని అమ్మవారిని అడిగింది. దానికి అమ్మవారు కూడా ఒప్పుకుంది. నేను చేస్తా, సంవత్సరం తిరగకుండానే నేను చేస్తా అని అమ్మవారు కూడా ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత అమ్మవారిని మాట తీసుకుంది, శివశక్తి మాట తీసుకుంది. సరే అని చెప్పేసి ఇంకా మేము యథావిధిగా అమ్మ ఎల్లమ్మ పూజలు చేసుకుంటుంది, మంచిగానే ఉంది. ఇంకా మాకు ఒక 6 నెలలు తిరగకుండానే అన్నకు ఒక మంచి సంబంధం వచ్చింది. సంబంధం వచ్చాక ఇంకా మేము పెళ్లి పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అందరికీ ఫోన్లు చేస్తుంటే అసలు ఎవ్వరూ రావట్లేదు, మా బాబాయిలు ఎవ్వరు రావట్లేదు. పెద్ద బాబాయ్కి ఎట్లాగో చెప్పము, ఎందుకంటే చేసిందంతా ఆయనే కాబట్టి. పెద్దమ్మకు చెప్పలేదు, వీళ్ళకి చెప్తే ఎవ్వరు రావట్లేదు. ఇక పెళ్ళొక్కటే నేను, మా అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముడు, మా ఆయన, మేము 5గురమే. ఈ పెళ్ళంతా మేమే ఎలాగల ఇంకా ఎవ్వరూ చేయకున్నా సరే అని మేమే చేసుకుందామని చెప్పేసి పెళ్ళిని అట్లా చేస్తూనే ఉన్నాం. పెళ్ళి అయిపోయింది, మా అన్నకు పెళ్ళి జరిగింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే మంచిగానే ఉన్నాము. కానీ మా బాబాయ్ ఎప్పుడు ఏం చేస్తాడో అన్నట్టు మాకైతే చాలా భయం ఉంది. ఇంకా ఎల్లమ్మ దయ వల్ల అయితే అంతా ప్రశాంతంగానే ఉంది. ఆ తల్లి మమ్మల్ని బాగానే చూసుకుంటుంది. మా అమ్మ వాళ్ళని, మా అన్నను, మా అమ్మకి అమ్మవారు వస్తుంది. ఇంకా ఏదున్నా సరే ఆ అమ్మవారికే చెప్పుకుంటుంది మా అమ్మ అయితే అన్నీ. ఇప్పుడైతే సంతోషంగానే ఉన్నాము. ఇదే మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఒక వ్యక్తి తన రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తే అదే రక్తం ఆస్తి కోసం ఇంత ఘాతానికి ఒడిగట్టడం నిజంగా ఇది బాధాకరమైన విషయం. వాళ్ళ నాన్న లేని లోటును ఆ కుటుంబానికి ఎవ్వరూ తీర్చలేరు, కానీ ఆయన ఆశీస్సులు, ఆ దైవ బలం ఆ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాయి. ఈ రోజుల్లో అతి మంచితనం కూడా ప్రమాదమే. తమ్ముళ్ల మీద చూపించిన అమితమైన ప్రేమ, నమ్మకం ఆయన ప్రాణానికే ముప్పు తెచ్చాయి. రక్త సంబంధికులే కదా అని కళ్ళు మూసుకొని నమ్మే ఈ రోజుల్లో ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మడం మంచిది. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మనం పోగొట్టుకున్న బంధాలు, ప్రాణాలు తిరిగి రావు. ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకున్న పాఠం ఏదైనా ఉంటే, నీతిగా బతికేవాడిని ఆ దేవుడు ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటాడు. ఆస్తి కోసం సొంత అన్న ప్రాణాన్ని తీయడానికి కూడా వెనకాడని ఈ లోకంలో ధర్మం వైపు నిలబడే వారిని ఆ తల్లి ఎల్లమ్మ ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటుందని ఈ ఇన్సిడెంట్ నిరూపించింది. బంధాల కంటే డబ్బే ముఖ్యం అనుకునే వారికి ఈ కథ ఒక కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను. ఈ ఆస్తి పిశాచాల మధ్య నమ్మకం అనే దీపం ఆరిపోకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. మీ చుట్టూ ఉన్న బంధాలని ప్రేమించండి, కానీ అతిగా నమ్మి మోసపోకండి.
ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నేను ఏదో ఒక వీడియోలో చెప్తూనే ఉంటాను, అయినా కూడా కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు నాకు స్టోరీని ఎలా సెండ్ చేయాలి అని. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. సో విన్నారు కదా ఈరోజు ఇన్సిడెంట్. ఇంకొక మంచి రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.